నమస్కారం, స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం బొజ్జాయిగూడెంలో ప్రతిసారి ఘనంగా నిర్వహించే సమ్మక్క సారలమ్మ మినీ జాతర కోసం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేశామని కమిటీ సభ్యులు కురసకోటే తెలిపారు. భక్తులకు వసతి, త్రాగునీటి సౌకర్యాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసే వారికి విక్రయదారులకు సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 21వ తేదీన బొజ్జాయిగూడెం, అన్నారం, వేపలగడ్డ గ్రామాల నుంచి బోనాలతో కార్యక్రమం ప్రారంభమవుతూ అదే రోజు సాయంత్రం సారలమ్మ గద్దెలపైకి వస్తుందన్నారు. 22న సాయంత్రం సమ్మక్క గద్దెలపైకి వస్తుందని, 24వ తేదీన అమ్మవార్లు వనప్రవేశం చేస్తారన్నారు. పలు గ్రామాల నుంచి వచ్చే భక్తుల కోసం 150 మంది వరకు యువత పనిచేస్తున్నారని, అధికార యంత్రాంగం సైతం సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఈశ్వరమ్మ, మాజీ సర్పంచ్ చీమల వెంకటేశ్వర్లు, ముత్తయ్య, రాంబాబు, సారయ్య, గౌతమ్ రాజు, రామనాథం పాల్గొన్నారు. ఉండండి ఉండేదాన్ని మా గ్రామంలో బొజ్జాయిగూడెం గ్రామం. మా గ్రామానికి సంబంధించి ఇక్కడ సమ్మక్క సారక్క కొలవటం అనేది జరుగుతుంది. జాతరకు 10-20 రోజుల నుంచి ఏర్పాట్లు అనేది వచ్చిన భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి వసతి కానీ, మంచినీటి సౌకర్యం కానీ, వాళ్ళకి ఎలాంటి లైటింగ్ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా లైటింగ్ కానీ ఉండటానికి వసతి కానీ, మొత్తం శుభ్రాలు చేయడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. వీటిని చేసుకుంటూ మా కమిటీ కూడా ముందుకు పోతుంది. దాని జాతరకు సంబంధించి ఈ బుధవారం 21వ తారీఖు రోజు బోనాలు ఫస్ట్ 10 గంటలకు బోనాలు అనేది 3 గ్రామాల నుంచి బొజ్జాయిగూడెం, అన్నారం, వేపలగడ్డ 3 గ్రామాల నుంచి బోనాలు అనేది 10 గంటలకు బయలుదేరి వస్తాయి. అమ్మవారి బోనాలు చెల్లిస్తారు. ఆ తర్వాత 1 గంటకు 2 పసుగుంకాలు అమ్మవారి గడ్డ మీదకి వస్తాయి. ఆ తర్వాత 21వ తారీఖు రోజు సాయంత్రం 8 గంటలకు సారలమ్మ గద్దె మీదకి వస్తుంది. అదే విధంగా 22వ తారీఖు రోజు సాయంత్రం 4 గంటలకు సమ్మక్క గద్దె మీదకి వస్తుంది. అనంతరం మళ్ళీ తిరిగి 24వ తారీఖు సాయంత్రం 5-5:30 లోపల అమ్మవారిని వనప్రవేశానికి పోతుంది. కావున అందరూ భక్తులందరూ వచ్చి అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అట్లా మాకు బందోబస్తుకు కానీ, ఇటు మా పిల్లలు కానీ, వాలంటీర్స్ కమిటీ కానీ, ఉత్సవ కమిటీ కానీ ఒక 150 మంది మా పిల్లలు కూడా ఇక్కడ కమిటీకి సహకరించి వాళ్ళు చేదోడు ఆదోడుగా మా పిల్లలు కూడా మాకు అండతో ఉంటున్నారు. అట్లే విధానంగా మాకు ఇక్కడ ఉన్న దేవతలు దేవతలు అనేటి అంటే దేవుడు చెప్పేటవాళ్ళు, మా భాషలను అయితే దేవుడు చెప్పే అమ్మ అనేది అంటాం. అట్లా వాళ్ళు కూడా మాకు గత 20 సంవత్సరాల నుంచి కూడా అందరూ సహకరించి వాళ్ళు కూడా 20 రోజుల నుంచి ఇక్కడే ఉండుతూ, ఇక్కడే తింటూ, ఇక్కడే ఉండుతూ పనిచేస్తూ అందరం కలిసి కూడా అంత కలిసికట్టుగా పనిచేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకొని చేస్తున్నాం. దానికి భక్తులందరూ కూడా వచ్చి
అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.